దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. మన ప్రభువైనటువంటి యేసు కొండ మీద ప్రసంగం చేస్తూ ధన్యతలను గూర్చి 5వ అధ్యాయంలో సవివరంగా మనకు తెలియచేస్తున్నారు. ఎవరైతే దుఃఖపడతారో వారిని ఓదార్చే దేవుడు ఆయనే. ఈ లోకంలో మనుషులెవ్వరూ మనలను ఓదార్చరు. మనుషులెవ్వరూ మన పక్షముగా ఉండి మన కష్టకాలములో మనకు సహాయము చేయరు. గాని మన దేవుడు నిరంతరము మనకు సహాయము చేసి ఆయన ఆదరించేవారు. అంతే కదండి. యోబు గ్రంథంలో మనం చూచినట్లయితే అన్నీ పోగొట్టుకొని ఎంతో వేదనలో ఉన్న యోబును అతని స్నేహితులందరూ నిందించారే కాని ఆ దుఃఖములో, ఆ బాధలో ఎవరునూ ఆదరించలేదు కదా. ప్రస్తుతము లోకం కూడా మనకు అలాగే కనబడుతుంది. కానీ కన్నీటిని ఆనందంగా మార్చే దేవుడు ఆయనే. ఆయన సన్నిధిలో మనము కన్నీరు కారుస్తే, ఆయన సన్నిధిలో మనము వేదన చెందితే దేవుడు తప్పకుండా మనలను పట్టించుకుంటారు, మనలను ఓదారుస్తారు. ఈ మాటలు వింటున్న మిమ్మల్ందరినీ దేవుడు ఆదరించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మమ్మలను ఆదరించేవారు. ఈ లోకములో మమ్మలను ఎవ్వరూ ఆదరించకపోగా ఇంకనూ నిందిస్తున్నవారు, అవమానపరుస్తున్నవారు ఎంతో మంది కనబడుతున్నారు. ప్రభువా, మాకున్నటువంటి ప్రతి బాధ నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి విడిపించి మా కన్నీటిని ఆనందముగా మార్చే దేవుడవు నీవే. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ బాధల చేత నలిగిపోతున్నారో వారి బాధలన్నిటి నుంచి వారికి విడుదలను కలుగ చేయండి. ప్రతి వారిని మీరు ఓదార్చండి. ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని నిండారులుగా దీవించి ఆశీర్వదించమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.